ఇక జీఆర్ఎంబీ వివాదంపై తొలిసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. టీవీ9 కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో హరీష్ రావు చేసిన ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన జీఆర్ఎంబీతో పాటుగా కాళేశ్వరం రిపేర్ కాంట్రవర్సీ పైన కూడా క్లారిటీ ఇచ్చారు ఉత్తమ్. ఆయన ఏమన్నారో చూద్దాం. సో జీఆర్ఎంబీకి అసలు నిర్ణయాధికారమే లేదు అన్నది ఉత్తమ్ చెప్తున్నది. అలాంటప్పుడు ఎజెండాలో ఏం పెడితే ఏంటి అంటూ ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరీష్ రావు విచక్షణ కోల్పోయి సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ అన్నారు మంత్రి. కాళేశ్వరం అవినీతి 1400 కోట్ల ముడుపులపై కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన హరీష్ నిజాయితీ పరుడైతే రెండోసారి ఇరిగేషన్ శాఖని కేసీఆర్ ఆయనకు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు ఉత్తమ్. ఏ మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలో తమకు బాగానే తెలుసన్నారు ఉత్తమ్. వచ్చే జూలై నాటికి కాళేశ్వరాన్ని రెడీ చేస్తామన్నారు. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల తప్పిదాలు, కక్కుర్ది, అసమర్థత, చాతగాంతనం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ సర్వనాశనం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సిగ్గుండాలి హరీష్ నీకు. అసలు మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయినందుకు మొత్తం మీ పార్టీ, మీరు పెద్దలందరూ కూడా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మీరు ఏదో జీఆర్ఎంబీ అంటారు, ఏదో కేఆర్ఎంబీ అంటారు. వీళ్ళు ఉన్నప్పుడు గోదావరి నదీ జలాలపై కానీ కృష్ణా నదీ జలాలపై కానీ తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగింది. తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు కట్టడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము దానికి ఏమేమి చర్యలు తీసుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ 3 బ్యారేజ్ విషయంలో మేము తీసుకుంటున్న చర్యలు, టెస్టింగు ఇవన్నీ కూడా సరి అయిన డైరెక్షన్లో ఉన్నాయని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఈ మధ్య ఒక 10-15 రోజుల క్రితం మీటింగ్ కూడా నిర్వహించారు. మరి వచ్చే నవంబర్ వరకు అంతా పూర్తయి పనులు మొదలైతే వచ్చే జూన్ జూలై వరకు ఆ 3 బ్యారేజెస్ కూడా మరి తిరిగి ఉపయోగంలో తీసుకురావడానికి ఆ దిశలో మేము పనిచేస్తామని చెప్పి మనం చేస్తాం.